కావలి పట్టణంలోని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి మేనిఫెస్టోలో విషయం మీద మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో గురించి క్లుప్తంగా చెప్పారు. ఏం తెలియని వైసీపీ నాయకులు నవరత్నాలు అభివృద్ధి 99% జరిగిందని, 1% అభివృద్ధి ఆగిందని అంటున్నారని ఆయన మండిపడ్డారు. చేసిందేదో ఆ మిగిలి ఉన్న పర్సెంటేదో చెప్పాలని, అమాయక ప్రజలను మోసం చేయాలని చూసే వైసీపీ నాయకులను అలా చెప్పడం మానుకోవాలని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. మా సూపర్ 6 లో వాళ్ళు చాలా వరకు డిఫాల్ట్ అయిపోయారు. మన దాంట్లోకి ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకపోతే ఇంకా పెన్షన్స్, మేము వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామని చెప్తున్నాం. మీరేం చెప్తున్నారు? 3,500. ఎవరైనా అది అంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయామని చెప్పకనే చెప్పారు. దీంట్లో ఎవరైనా ఒక వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తానంటే మేము ముందు అనౌన్స్ చేసాము, తర్వాత వాళ్ళు మేనిఫెస్టో వచ్చింది మా వాళ్ళ ముందు. అయితే 3,500 మాత్రమే మేము ఇస్తాము. 3,500 ఇప్పుడు ఇస్తారు. లాస్ట్ 2 స్టేజెస్లో 250 అంటే 2028-29 మాత్రమే ఇస్తారంట. మిగతా అంతా 3,000 ఇస్తారంట. కాబట్టి ఈ పెన్షన్దారులు కూడా గమనించండి, మీ పెన్షన్ని 4,000 రూపాయలు ఇవ్వబోతున్నాం వృద్ధాప్య పెన్షన్లు. అదేవిధంగా దివ్యాంగులకైతే 6,000 రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్పి మొదలు. ఈ 2 విషయాల్లో కూడా వాళ్ళు బాగా వెనకబడ్డారు. వాళ్ళ దాంట్లో క్లారిటీ ఓన్లీ 3,500 ఇవ్వడం అంటే ఒక విధంగా వృద్ధాప్య పెన్షన్ అవమానపడుతున్నా, లేకపోతే మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేయటమా అనేది మాత్రం క్లారిటీగా ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళు ఇస్తామన్నారు. మరి అదేవిధంగా ఒకసారి వాలంటీర్లు, ఈరోజు అందరు వాలంటీర్లు ఏం చేస్తున్నారు? వైసీపీ క్లియర్గా ఏం చెప్తుంది? వాలంటీర్లాగా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసేస్తూ ఉంటుంది. మేము గంటాపదంగా చెప్తున్నాం, ఏ ఒక్కరిని తీసే పరిస్థితి ఉండదు. దానికి పోగా ఈరోజు మీకు ఇచ్చేటువంటి గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు మేము చేయబోతున్నాం. గమనించండి వాలంటీర్లు, ఇప్పటికైనా కూడా మీ యొక్క మనసులో మీరు గవర్నమెంట్ ఉద్యోగంలాగా పనిచేయండి. ఒక పార్టీకి మీరు సేవ చేసినట్టు చేయొద్దని చెప్పి మాత్రం ఈ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎవరైనా సరే పార్టీ పరంగా చేసినా, ఎవరైనా సరే ఈరోజు రిజైన్ చేసినటువంటి మరి మన వాలంటీర్లు మాత్రం మా పార్టీ మిమ్మల్ని మళ్ళీ తీసుకోవడం జరగదు. దయచేసి గమనించండి. వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. ఎవరైతే రిజైన్ చేశారో ఈరోజు వాలంటీర్లు, వాళ్ళందరినీ కూడా మా పార్టీ మేము ఏ పరిస్థితుల్లో కూడా అధికారంలోకి వస్తే మాత్రం మేము తీసుకునే పరిస్థితి ఉండదు. దయచేసి 5,000 నుంచి మీకు 10,000 చేస్తున్నాం గౌరవేతనం. సో మమ్మల్ని నమ్మండి, మిమ్మల్ని తీసే పరిస్థితుల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటాం. సచివాలయం వాళ్ళందరినీ ఉపయోగించుకుంటాం. ఒక వ్యవస్థను ఒక పార్టీ గారు చేస్తే దాన్ని మంచిదాన్ని కంటిన్యూ చేస్తాం. చెడ్డదైతే ఉండదు, కానీ మంచి చేసే కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి మరొకసారి చెప్తే వాలంటీర్లకు మరొకసారి ఒక విధంగా మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళని. దయచేసి ఎవ్వరు కూడా పార్టీ పరంగా చేయొద్దు, రిజైన్ చేయొద్దు. మీరు వాలంటీర్గా పనిచేయండి. 10,000 రూపాయలు మేము గౌరవేతనం ఇవ్వబడుతుంది. మా తెలుగుదేశం పార్టీ కూటమి కానీ అధికారంలోకి వస్తే చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అక్కడ రెవెన్యూ వస్తుంది. పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు తరివేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బ్యాటరీ అక్కడ పోయింది, అమరరాజా బ్యాటరీ దాదాపు 56,000 కోట్లతో ఈరోజు వాళ్ళు తెలంగాణ పెడుతుంటే నువ్వు తెలివేస్తుంది కదా. ఎన్ని వేల మందికి ఉద్యోగాలు పోయింది, ఎంత ఇన్కమ్ పోయింది. ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రమైనా సరే, గుజరాత్ కావచ్చు, ముంబై కావచ్చు, ఈరోజు అవి 2 ఆర్థికంగా బలంగా ఉన్నాయంటే అక్కడ పరిశ్రమలు వచ్చాయి. నువ్వు పరిశ్రమలు తీసుకురాలా, ఆ పరిశ్రమలకు రావాల్సినటువంటి పవర్ నీ దగ్గర లేదు. నువ్వు జనరేషన్కి ఈరోజు వరకు ఎంత పవర్ కావాలి, ఎంత జనరేట్ చేయాలి అని ఈరోజు దాకా చూడాలి. సో ఈ విధంగా అనేక రెవెన్యూ చేసేదానికి అనేక మార్గాలు ఉన్నాయండి. ఆ మార్గాలను ఎంచుకోకుండా తన జేబీలోకి ఏ విధంగా వస్తాయా, ఎవరైనా ఏదైనా ఇంట్రెస్ట్ పెడతా అంటే నాకెంత పర్సెంటేజ్ దాంట్లో కోటా. అందువల్లనే ఇక్కడ రావాల్సినటువంటి కొన్ని కియా కూడా కొంత భాగం మెడ్రాస్ పోయింది. చాలా ప్రభుత్వాలు చాలా ఇండస్ట్రీస్ పోయినాయండి. సో ఇన్కమ్ వచ్చే మార్గాలను కూడా చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. దాన్ని కూడా ఎంఎస్ఎంఈ యూనిట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ యూనిట్స్, మిడిల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్.
వీళ్ళని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఏమి ఇవ్వలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎంఎస్ఎంఈ వాళ్ళు చాలా ఇన్కమ్ తెస్తారు, చాలా ఉద్యోగాలు ఇప్పిస్తారు. ఇవన్నీ లేవు. ఇవన్నీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎట్లా తస్కరించాలి, ఎవరు పిఎఫ్లు పెంచుకోవాలి, ఎవరు అప్పు కావాలి, పోవటం ఢిల్లీ ప్రతి 30వ తేదీ 1వ తేదీ మన ఆర్థిక మంత్రి గారు ఢిల్లీలో ఉంటారు. ప్రతి నెల ఆయనకు ఎన్నిసార్లు పోతున్నాడో ఆయనకు తెలియదు. కాబట్టి ఆర్థిక వనరులు పెంచుకునే దానికి మా తెలుగుదేశం ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వానికి తోడు సెంటర్లో మోడీ మళ్ళీ 3వ సారి రాబోతున్నాడు. తప్పకుండా నిన్న ఈరోజు ఈనాడు ఇచ్చాడు ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్కి చేయదగినంత నేను చేస్తానంటున్నాడు. పోలాం ప్రాజెక్టు పూర్తి చేస్తానంటున్నాడు. అన్ని రకాల సపోర్ట్ ఇస్తానంటున్నాడు. మోడీ గారు తోడింటే చాలు. మోడీ గారిని ఉపయోగించుకోలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. మోడీ గారిని దేనికి ఉపయోగించుకున్నారు? వాళ్ళ కేసుల్ని దెబ్బించడానికి, అవినాష్ రెడ్డి గారిని సేవ్ చేసుకోవడానికి ఆయన కేసు పట్టుకున్నారు తప్పితే మోడీ గారిని సరిగా ఉపయోగించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మా కూటమిలో భాగస్థులైనటువంటి బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని సపోర్ట్ ఉంటాయి. మేము ఎంత ఏదైతే ఉన్నాయో మాది శ్రీలంక కాదు, వీఆర్ గుజరాత్కి పోటీ పడతాం, శ్రీలంకతో పోటీ పడమండి. మేము గుజరాత్తో పోటీ పడతాం, ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, రెవెన్యూ పెంచుతాం. ఈ విధంగా చేసినానికి మేము అందరం ఉన్నాం. పేదలకు ఇప్పుడు ఇస్తున్నారు ఇల్లు, 1 సెంట్ ఇస్తున్నారు. మీరు కానీ ఆ 1 సెంట్లో కానీ ఇల్లు కానీ చూస్తే నిజంగా కాళ్ళు సాఫీగా పడుకోవడానికి వెళ్ళలేదు. దాంట్లో మున్సిపల్ పడుకునే పరిస్థితిలో ఉంది 1 సెంట్లో కట్టినటువంటి ఇల్లు. అది నాణ్యతనే మనం చెప్పబడలేదు. కానీ 1 సెంట్లో అనేది చాలా తక్కువైంది. పిల్లలు పుడతారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ చదువులకి ఎన్ని రకరకాలుగా ఎన్ని అవసరాలు ఉన్నాయో ఏమీ గమనించకుండా 1 సెంట్. అది కూడా ఏంటి, ఈ యొక్క ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే దారుణంగా ఏదైతే గవర్నమెంట్ స్థలాలు కొన్నారో, ప్రైవేట్ స్థలాలు, అవన్నీ కూడా అక్రమంగా అవినీతికి చేసినటువంటి స్థలాలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ముస్లిం దగ్గర కొన్నటువంటి పొలాలు 12 లక్షలు కొన్నటువంటి రైతుల దగ్గర నుంచి 12 లక్షలు కొని ప్రభుత్వానికి 59 లక్షల అమ్మి మరి ఈరోజు దాంట్లో సెంటు పొలం ఇస్తున్నారంటే ఎటు వీళ్ళు దోచుకొని తిన్నారండి. ఎమ్మెల్యేలు అందరూ అన్ని రకాలుగా దోచుకొని తిన్నారు. ఈ విధంగా ఒక కలెక్టర్ని సంతకం పెట్టినంటే ఆ కలెక్టర్ని మార్పించేశారు. ఒకసారి తెలుసుకోండి. సో అది ఆ విధంగా 12 లక్షల ఆస్తిని 59 లక్షలకు ఎకరా కొని 1 సెంటు లెక్కని ఇస్తే ప్రజలకి దాంట్లో తీసుకునే వాళ్ళకి ఉండదు, యూజ్ కాదు. ఐ డోంట్ థింక్ వాళ్ళు చేరతారని కూడా నేను అనుకోను. కానీ మా కూటమి ప్రభుత్వం వస్తే మాత్రం టౌన్లో 2 సెంట్లు, గ్రామీణంలో 3 సెంట్లు లెక్కన ఇస్తాం. ఇవి రీజనబుల్గా బ్రహ్మాండంగా పనిచేసేదానికి, ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి మా టీడీపీ కూటమి అందరూ కూడా కూర్చొని మా మేనిఫెస్టోలు ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో దాన్ని కంటిన్యూ చేయబోతున్నారు. ఆ 1 సెంటు పొలం అది కూడా హై రేట్లో కొని మరి ప్రభుత్వానికి నష్టపరిచింది కాకుండా బీద సాధులకు కూడా ఉపయోగపడే విధంగా లేకపోవడం అనేది దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సహజ మరణం కానీ సంస్థే ఈరోజు ఒక రూల్ అంటే లేదా వాళ్ళ ఇష్టం 2 లక్షలు ఉంటారు, వాళ్ళు ఇక్కడ 1 లక్ష ఇస్తారు. వాళ్ళు విమ్స్ అండ్ ప్యాన్స్ వాళ్ళు చనిపోయిన వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళకి వాళ్ళ ఇష్టం ఎట్లయినా ఇస్తున్నారు. మనం చూసాం విశాఖపట్నంలో గ్యాస్లో చనిపోతే ఒకరికి ₹1 కోటి అక్కడ ఇప్పించాడు. ఏమండి, వాళ్ళే అయిన ప్రాణాలు, మిగతా వాళ్ళే ప్రాణాలు కదా. అంటే మీకు ఎక్కడ అవకాశం ఉంటే ఆ విధంగా చేయడం కాకుండా మేము క్లియర్గా సహజ మరణానికి 5 లక్షలు, ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు క్లియర్గా, అది XYZ పార్టీలకు అతీతంగా, మరి అదేవిధంగా కులాలకి మతాలకి అతీతంగా ఇవ్వబడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దేశంలో ప్రతి కుటుంబానికి 25 లక్షలకి బీమా పథకం ఈ యొక్క దాన్ని చేయబోతున్నాం. ఏ కుటుంబం సరే ఇబ్బంది పడితే 25 లక్షలకి బీమా పథకం ఇవ్వబడుతుంది. ఇది ఎంత యూజ్ అవుతుందో కాలక్రమాన్ని తెలుస్తుంది. చాలామందికి అర్థం కాకపోతుంది దీని మీద ఉన్నటువంటి బెనిఫిట్స్. అయినా కూడా
ఈరోజు మా పార్టీ వచ్చే ప్రభుత్వం 25 లక్షలు ఇవ్వబోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ ఇసుక విధానం నేను చెప్పలే. ఒక ఆయన దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన వస్తూ ఉంటే ఒక పెద్ద కొండ కనిపిస్తుంది. నేను సడన్గా ఈ కొండ ఎక్కడి నుంచి వస్తుందా అనుకున్నా. చూస్తే ఇసుక కొండ అది. ఎవరిదండి ఇసుక? వాట్ ఈస్ దిస్? చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా ఇస్తారంట. దాని మీద ఇసుక కోర్టు కేసు ఆయన మీద నవ్వుతారు. ఇసుక ప్రజలకు ఫ్రీగా ఇచ్చారని చెప్పి దాని మీద కోర్టుకి వెళ్ళి ఆయన మీద కేసు పెడితే వాళ్ళకి పోయే కాలం వచ్చి అలాంటి కేసులు పెట్టారు. ప్రజల కోసం అండి, ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం వస్తే ప్రజల కోసం ఉన్నటువంటి ఇసుక విధానాన్ని మార్చేసి ఎవడో ఇక్కడ ఉన్నటువంటి ఆయన పేరు రెడ్డి గారు, హైదరాబాద్ మెడ్రాస్లో ఉంటాడు. ఒకప్పుడు 500 రూపాయల నోటు కంటైనర్ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఆయన తిట్టారు. అప్పుడు ఆయనకి టీటీడీలో మెంబర్ ఇస్తే ఆ రోజు ఆ సదరు కాంట్రాక్టరు చంద్రబాబు నాయుడు గారికి బీనామీ, లోకేష్కి బీనామీ అన్నారు. అధికారంలోకి వచ్చిన 2వ రోజు మళ్ళీ అదే మనిషికి వీళ్ళు టీటీడీ మెంబర్ ఇచ్చారండి. ఏమన్నా సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే అవతల పక్క ఉంటే మాత్రం ఆ విధంగా అనేది, ఈ విధంగా ఉంటే ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు న్యాయమో మీరు అందరూ కూడా చూడండి. ఈరోజు ఇసుక వల్ల ఎంతమంది ప్రజలు, ఎంతమంది ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ 10 రూపాయల అట్లీస్ట్ ఇసుక విధానం వల్ల 20% కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ పెరిగిపోయింది. దీనివల్ల దీంట్లో ఆయన ట్యాక్స్, జే ట్యాక్స్, ఇక్కడ ఎమ్మెల్యే ట్యాక్స్, ఎమ్మెల్యే కింద ఇంకొక ఆయన పీ ట్యాక్స్, ఆయన ఒక ఆయన మధ్యలో ఆయన ద్వారా రావాలన్నీ. గ్రావెల్ అదేవిధంగా రావాలా. గ్రావెల్కి ఒక ఆయన అంటే చక్రవర్తులు ఉంటే రాజులు ఉంటారు. దీనిలో ఈ రాజ్యాంగం నువ్వు, ఈ రాజ్యాంగం నువ్వు, ఈ రాజ్యాంగం నువ్వు అని. అలాంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి విధానం వల్ల ఇక్కడ జనం నాశనం అయిపోయారు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొద్దిమంది రాజుల కింద ఉన్నటువంటి చక్రవర్తుల కింద ఉన్నటువంటి రాజులు మాత్రం వాళ్ళు చక్రవర్తులు అయ్యే పరిస్థితికి వచ్చారు. కోట్లాది రూపాయలు, ఒక్కొక్కరు కోట్ల రూపాయలు బహుశా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అంత ఆస్తులు సంపాదించుంటారు. ఈ ఇసుక విధానం, అలాంటి ఇసుక విధానం తీసేస్తాం. పూర్తిగా ఫ్రీగా ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి కానీ దేనికైనా సరే ఫ్రీగా ఇసుక విధానం చేయబోతున్నాం. మా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంకా మీకు ఆ కొండలు కనిపించవు. ఏదైనా ఫోటోలు ఉంటే ఇప్పుడే తీసుకోండి, తర్వాత మీకు కనిపించవు. ఇది కూడా ఆల్రెడీ వీ హావ్ సీన్ దేర్ పర్ఫార్మెన్స్. మీరు ఆల్రెడీ చూశారు వాళ్ళ మేనిఫెస్టో. మా మేనిఫెస్టో ఇప్పుడు ఇస్తున్నాం, చూడండి. గతంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. సో నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి మీ ద్వారా మేము ఈరోజు చెప్పినటువంటి పాయింట్లన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మా అభ్యర్థి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి చాలాసార్లు మనం అందరం తెలుసు. ఇప్పటికే ఆయన విపిఆర్ అనేది ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది. ఆయన గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అది తరగనటువంటి నిధి అది. అలాంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. అసలు అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరుకి రావడం అనేది నెల్లూరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. గతంలో సుబ్రహ్మణ్యం ఉన్నాడు. సుబ్రహ్మణ్యం అటు నెల్లూరు, ఒంగోలుకి ఒక ఆదివారం అన్ని విధాలు అతనికి అందరూ కూడా తలవంచారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం సుబ్రహ్మణ్యం తర్వాత ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూడాలా, అపార్ట్ ఫ్రమ్ ఈ మేనిఫెస్టో కూడా చూడాలి. మీరు అది చూడండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. అత్యధిక ఓట్ల మెజార్టీతో నెల్లూరు పార్లమెంట్లో దాదాపు 2 లక్షల పైన చూడాలి. అవతల పక్క వ్యక్తిని గురించి నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోవాలా. ఆయన ఎవరికి దొరకడండి. నేను ప్రత్యేకంగా ఆ పార్టీలో ఉన్నవాడిని, మాజీ ఎమ్మెల్యేని. ఒక పార్టీ ఒక టికెట్ అవసరం ఆయన దగ్గర చాలాసార్లు తిరిగా. నాకు 20 సార్లు చేస్తే ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తుకోవాలా. ఇప్పుడు నా పరిస్థితి అదేమంటే రేపు ఆయన మే 13 తర్వాత ఇంకా ఆయన ఫోను బహుశా సిమ్మే మార్చుకుంటాడేమో అనుకుంటున్నాను.
ఆయన అసలు ఉన్నా ఫోన్ ఎత్తుకున్న పరిస్థితి లేదు. ఈ ప్రాంతానికి ఆయన చేయగలిగింది ఏం లేదు. ఆయన 8 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ₹1 నెల్లూరు జిల్లాలో వెచ్చించాల ఆయన సొంత ఊరికి. అదే మా ప్రభాకర్ గారు సొంత ఊరిలో చేశాడు, సొంత స్కూల్కి చేశాడు, సొంత జిల్లాకు చేశాడు, సొంత ఏరియా అంతా కూడా ఈరోజు సస్యశ్యామలంగా నమ్మత ద్వారా 122 వాటర్ స్కీములు చెప్పి నెల్లూరు కావలి ఉదయ నియోజకవర్గాల్లో 120 స్కీములు ఇచ్చినటువంటి మహాదాత. ఏ రంగాన్ని తీసుకోండి, మీరు విద్య తీసుకోండి, వైద్యం తీసుకోండి, కళారంగం తీసుకోండి, ఆధ్యాత్మిక రంగం తీసుకోండి, ఏ రంగాన్ని తీసుకోండి, ఆయన హస్తం లేకుండా ఏ రంగం నెల్లూరు జిల్లాలో పనిచేయనటువంటి వ్యక్తి దొరకడం మన అదృష్టం అండి. నెల్లూరు జిల్లా వాళ్ళు చేసుకున్న పుణ్యం. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు కావాలి, కాకాల సురేష్ గారు ఉదయగిరి, మేడం ప్రశాంత్ రెడ్డి గారికి కోవూరు, నెల్లూరు నారాయణ గారికి అనదర్ గ్రేట్ పర్సనాలిటీ నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్, ద ఫేమస్ ఆనం ఫ్యామిలీ రామనారాయణ గారు ఆత్మకూరు, ఈ 7 మందిని వాళ్ళ కందుకూరు నుంచి నాగేశ్వరరావు గారిని ఇదే రీతిలో ఏ విధంగా అయితే ఒక పైన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ మనిషి కింద 7 కిరణాలు ఉన్నాయి. సో ఈ సప్తపది వీళ్ళందరూ కూడా గెలిపిస్తే ఆయన వీళ్ళందరి ద్వారా మనకి మంచి పనులు చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా ఉన్నాయి మేనిఫెస్టో మీద. గ్రావిటీ విధానం చూడండి, ఏ విధానం తీసుకున్నా ల్యాండ్ విధానం, ఇంకా ల్యాండ్ అయితే మీకు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి? ల్యాండ్ టైటిలింగ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు పిచ్చోట, నా ఉద్దేశం పిచ్చి పని పిచ్చోటు చేస్తాడు. ఏమాత్రం తెలివి ఉన్నవాళ్ళు ఎవరు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటండి, రాజులు పోయారు, సంస్థానాలు పోయినాయి, అందరూ పోయారు, పెద్ద పెద్ద సంస్థానాలు పోయి అందరూ ప్రజల్లోకి వచ్చిన ప్రజారాజ్యంలో మా ఆస్తులను తీసుకొని పోయి నీ దగ్గర పెట్టుకొని, మా ఆస్తు పేపర్లను మీ దగ్గర పెట్టుకొని, వాట్ ఇట్ ఈస్? ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే నా ఉద్దేశం, ఆయన ప్రతి ఒక్కటి ఆర్టీసీ ఆస్తులు అన్నింటినీ పెట్టి తెచ్చుకుంటున్నాను డబ్బులు. నా ఉద్దేశం ఈ టైటిల్స్ అన్ని తీసుకుని పోయి మళ్ళీ అప్పులు తెచ్చుకోవడానికి మాత్రమే చేస్తున్నాడు. దీంతో కొన్ని అక్కడ తెలంగాణలో నయ్యం ఆస్తులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి ఆస్తులు దొరికినాయనుకో, ఈ లైన్ టైటింగ్లో బ్రహ్మాండంగా రుచికరంగా ఉంటుంది, చికెన్ లాగా ఉంటుంది వాళ్ళకి. అలాంటి పనులు చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సరే, నిన్న మనం ఆల్రెడీ ఉద్యోగులకి కావాల్సినటువంటి పిఆర్సీలు కావచ్చు, అవన్నీ కూడా నేను మనం డీటెయిల్గా చెప్పాం. బట్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి తుర్కీగా ఓన్లీ మా ప్రభుత్వం వస్తే ఇమీడియట్గా ఐఆర్ ఇచ్చేస్తాం, ఇంటర్వ్యూ రిలీఫ్ ఇస్తాం. వెంటనే పిఆర్సీ ఆ కమిటీలు వేసి ఇమీడియట్గా పిఆర్సీలు కావచ్చు, ఈ డిఎల్ బకాయిలు కావచ్చు, పిఆర్సీ బకాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా అతి త్వరలో పూర్తి చేసేదానికి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసింది. వాళ్ళు అసలు ఉద్యోగం గురించి మాట్లాడే పరిస్థితులు లేరు. వాళ్ళు ఆఖరికి వాళ్ళు పిఎఫ్ని కూడా దొంగిలించినటువంటి ప్రభుత్వం ఇది. పిఎఫ్ గవర్నమెంట్లో ఉంటే, పిఎఫ్ ఫండ్ ఉంటే దాన్ని వాళ్ళకి కనీసం వాళ్ళకి చెప్పకుండా దొంగిలించింది గవర్నమెంట్, దొంగిలించి వాడేసుకుంది. మా ప్రభుత్వం అలాంటి పనులు చేయదు. ఇవన్నీ కూడా మాది ప్రో రైతులు కావచ్చు, ప్రో ఉద్యోగులు కావచ్చు, ప్రో జర్నలిస్టులకి అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండే ప్రభుత్వం రాబోతూ ఉంది, వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇప్పటికే వాళ్ళ మేనిఫెస్టో చూసిన రోజే వాళ్ళు చేతులెత్తేసారని అర్థం. సో ఇన్ని రకాలు మేము వస్తుంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసేశారు, బీసీలకు సప్లాన్ తీసేశారు. మేము కూడా ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ పెట్టిపోతున్నాం, బీసీలకు సప్లాన్ పెట్టిపోతున్నాం మళ్ళీ యాజిస్ట్గా. ఈరోజు ఎస్సీని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. వాళ్ళకి ఏం చేయాలా? వాళ్ళ సప్లాన్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి సొసైటీస్ కానీ అన్నింటినీ ఉపయోగించి అసలు డబ్బులు లేకుండా చేశారు. మొత్తం బీసీలో దాదాపు 53 మంది ఆ చైర్మన్లు ఇచ్చారు. వాళ్ళకి ఒక కారు డ్రైవరు ఇచ్చారు, కూర్చున్న కుర్చీ మాత్రం ఇవ్వాల.
వాళ్ళ ఇంట్లో కూర్చోవలసిన ఆ కారు పెట్టుకుని అలాంటి పరిస్థితిలో ఉంది ఆ ప్రభుత్వం. మేము అన్నీ కూడా రెగ్యులర్ చేయబోతున్నాం. అదేవిధంగా కార్పొరేషన్స్ మేము కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఆదివాసీలు కావచ్చు, తర్వాత బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, ఇలాంటి అన్నింటినీ కూడా మళ్ళీ రెగ్యులర్ చేసి ప్రతి ఒక్కరూ బాగుపడే విధంగా, అందరూ బాగుపడే విధంగా మేము అన్ని కులాలకు సంబంధించినటువంటి చేయడానికి మేము అందరం కూడా రిజర్వేషన్ కానీ ఏమి చేసేదానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామందికి ఈ ఆరోగ్యశ్రీలో కానీ ఎన్నింటిలో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ హెల్త్ కార్డు వల్ల అలాంటి కొన్ని ఇరిటెంట్స్ లేకుండా ఆ కార్డు తోటి అన్ని విధాల వైద్య సౌకర్యాలు ఇచ్చేదానికి హెల్త్ కార్డు సిస్టాన్ని మా పార్టీ, మా కూటమి పార్టీలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వబోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఘోరమైన ఇంకోటి ఉందాయా, చెత్త పన్ను. నాకు తెలియదు దేశంలో ఎక్కడన్నా ఈ చెత్త పన్ను ఉన్నదండి. చెత్త ప్రభుత్వం కాబట్టే చెత్త పన్ను వేస్తుంది. అదే వాళ్ళకి అన్నీ అలాంటి చెత్త ఆలోచనలు, చెత్త పనులు, చెత్త ప్రభుత్వం ఇది చేసేదానికి చేస్తుంది. అదేవిధంగా ఇంటి పన్నులు కూడా మేము ఒకసారి రివ్యూ చేస్తాం. ఏ విధంగా ఉన్నాయి వాటికి ఒక కమిటీ వేసి ఆ ఇంటి పన్నులకి ఏ విధంగా చేయాలని కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకటి ఇంకా వార్షిక ఆదాయం 50,000 పైన ఉన్నటువంటి ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకి 5,000 నుంచి వేతనం 15,000 పెంచబోతున్నాం. ఇది 50,000 పైన, ఇప్పుడు 5 లక్షల పైన వాటికి మాత్రమే ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు 50,000 నుంచి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయానికి 5 అర్చకులకు మాత్రం 15,000 రూపాయలు మనం చేయబోతున్నాం. అదేవిధంగా దీప నైవేద్యానికి కూడా మరి ప్రతి నెల 5,000 రూపాయలు సపరేట్గా ఈ దేవాలయాలు కూడా మా దాంట్లో ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేవాలయాలు అంటే గిట్టదేమో, దేవాలయాలు అంటే అసలు ఆయనకి నచ్చదేమో, కానీ ఇలాంటి విషయాలు ఆయనకి బోధపడదు. చెప్పినా ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు దీంట్లో చాలా వెనుకబడి ఉన్నటువంటి విషయాలు. అదేవిధంగా ఇంకా మీ అందరికీ కూడా అక్రిడేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, మరి ఇప్పుడు ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి సో అక్రిడేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా మేము ఇంటి స్థలం ఇవ్వబడుతుంది. దాన్ని మీరు తప్పకుండా దాన్ని వినియోగించుకోండి. మేము అందరికీ తెలుసు టౌన్స్లో స్థలం ఈరోజు వస్తే ఒక 2-3 సంవత్సరాలకి దానికి విలువ ఎంత అవుతుందో తెలుసు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 1 ఏకర్లో ఇచ్చాను. ఆ రోజు ఆర్డీఓ గారు మస్తానయ్య కొంచెం ముందు వెనక తట్టపడాయిస్తే నేను ఆయన దగ్గర కూర్చొని వాదించి డిమాండ్ చేసి ఆ రోజు చాలామందికి ఇళ్ల స్థలాలు ఇప్పించాను. ఈరోజు అది ఎంత, ఒక్కరు 30 లక్షలు 40 లక్షలకి వాల్యూకి పెరిగిపోయింది ఆ స్థలాలు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మా ప్రభుత్వానికి పాజిటివ్గా రండి. మీరందరూ కూడా ఇంకా అది కాదు మాకు ఇంకా ఏదో కావాలని మీరు అడగండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా, ఏ లీడర్ అయినా దాన్ని సరిగా ప్రజలకు వెళ్ళాలంటే మీరే ప్రథమ సోపానం. మీరు లేకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా మనుగడ లేడు. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది, జర్నలిస్టులో కూడా ఈ మధ్య జర్నలిస్టులకి ఏదైనా రాయాలంటే భయం ఉంది కావాలి. ఈ మే 13 నుంచి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లే. నిష్పక్షపాతంగా రాయండి, మా మీద కూడా రాయండి. మేమందరం కూడా తప్పులు చేసినా మా మీద కూడా రాయండి, బ్రహ్మాండంగా రాయండి. నేనైతే నా 25 సంవత్సరాల యొక్క రాజకీయ జీవితంలో మన గురించి యాడ్వర్స్గా రాసిన వాళ్ళకి ఒక్క ఫోన్ కూడా చేసిన ఎవరు, ఒక్క ఫోన్. అంటే పత్రికా స్వేచ్ఛని మనం కాపాడకూడదు. ఇంకా ఇంకొకటి ఉంది, నేను అందరికీ తెలుసు పంచాయతీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. పంచాయతీలకు వచ్చే డబ్బులన్నీ కూడా పాపం ఒకరోజు చూస్తారు అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి.
బాగా రేపు నుంచి వాడుకోవచ్చు అని చెప్పి 2వ రోజు 3వ రోజు మళ్ళీ పోయి చూస్తే అకౌంట్లో ఉండవు, డబ్బులు ఉండవు. ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ని దాన్ని అకౌంట్లోకి వచ్చిన 2వ రోజు మళ్ళీ దాన్ని తీసుకుని పోయి వేరే దానికి ఉపయోగించారు. ఈరోజు మన గాంధీ మహాత్ముడు చెప్పింది ఏంది? గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి పట్టుదల ఉంటుంది, ఈ యొక్క ఆర్థిక పరిస్థితి ఇంట్లో కావద్దని. కానీ మొత్తం మీద అది మంచి స్కీమ్. అది పంచాయతీలకు డైరెక్ట్గా స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న డబ్బుని సక్రమంగా పంచాయతీలు వాడితే ఈరోజు ఏ పంచాయతీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కడ కూడా చెడిపోయే పరిస్థితి లేదు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా బ్రాహ్మణకార పంచాయతీకి 1,20,00,000 వస్తాయి సంవత్సరానికి. 1,20,00,000. 1,20,00,000కి ఇన్ని ట్రైన్లు కట్టుకోవచ్చు, ఇన్ని చిన్న చిన్న గ్రావెల్ రోడ్లు వేసుకోవచ్చు, ఎన్ని పనులు చేసుకోవచ్చు. 5 సంవత్సరాల్లో దాదాపు 6 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈరోజు మాకు ఎంత వచ్చిందంటే ప్రతి సంవత్సరం 7 లక్షలు వచ్చింది. 1,20,00,000 ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ. ఆ పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వడానికి కూడా చేరిపోక వాళ్ళకి 6 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేదు. దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. మా ప్రభుత్వం వస్తే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిన ప్రతి ఫండ్, ప్రతి రూపాయి ఆ గ్రామంలోని వాళ్ళకు మాత్రం ఉపయోగించబడుతుంది. అది ఏ పరిస్థితుల్లో కూడా డైవర్ట్ చేయడం జరగదు అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఇది బ్రహ్మాండమైన పథకం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ సర్పంచులు, ఆ గ్రామ ప్రజలు సంతోషపడాల్సినటువంటి విషయం. ఆ గ్రామాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో డబ్బులు ఇస్తుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటికీ ఎక్కడ వాడుతున్నాడు తెలియదు. ఇంకోటి అడుగుతున్నాను ఒకటే మీ ద్వారా. ఆయన 10 లక్షల ఏదో అప్పు చేశాడు. ఆయన మాటికి నేను 2 లక్షల కోట్ల రూపాయలు, 2.5 కోట్లు ఈ బటన్స్కి ఉపయోగిస్తున్నా, మీకు చూడండి 2 లక్షలు. నేను అడిగేది, నువ్వు 10 లక్షల కోట్లు అప్పు తెచ్చావు, 2 లక్షల కోట్లు నువ్వు దీనికి ఉపయోగిస్తే మిగతా 8 లక్షల కోట్లు ఎటుపోయినాయి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినాయి 8 లక్షల కోట్ల రూపాయలు? బడ్జెట్లో కాదు సమయం తిన్నది అని చెప్పేది. 2,50,00,000 మేము బటన్స్కి వాడాము అని చెప్పి ఆయనే చెప్పాడు. 2,50,000 కోట్లు ఆయన అప్పు చేసింది 10 లక్షల కోట్లు తీసుకో, 10-12 కోట్లు లెక్కపోతే లెక్కలేకపోతే. కాబట్టి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నా. సో నేను చెప్పేది ఆల్మోస్ట్ అప్పుల పాటుకు అప్పులు చేస్తున్నారు, గ్రామాలు చెడిపోతున్నాయి, ఎక్కడా లేవు, ఎక్కడ సరైనటువంటి రోడ్లు లేవు. అదే నేను ఎవరో చెప్పారు, మా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎత్తున్నాయంటే గతుకులు గుంటలతో ఉందంటే ఏ రోడ్డు అయినా సరిగా ఉందా? ఇది మొత్తం మనం ఓన్లీ శాంపిలే. ఏది తుమ్మలపేట రోడ్డు శాంపిలే. అలాంటి రోడ్లు కొన్ని వందలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సో ఇదే అభివృద్ధి. ఇలాంటి అభివృద్ధి చేసేదానికి ఎందుకు ఈ మేనిఫెస్టోలు, ఎందుకు ఎన్నికలు, ఎందుకు నాకు అర్థం కావటం లేదు. మేనిఫెస్టో అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా మేనిఫెస్టోలు ఉండాలి, ఆ విధంగా చేయాలి కూడా. నాట్ 99% కాదు, అది ఫేక్ 99%. అదేదో ఒక అమ్మాయికి 600 మార్కులకి 599 వచ్చినాయంట 10th క్లాస్లో. పాపం ఆ ఒక్క మార్కు హిందీలో పోయింది. మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 1% విచారించుకొని ఏదన్నా మా మీద చేసిన తప్పులంటే తప్పకుండా రాయండి, దానికి లేదు. కానీ ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల నుంచి మాత్రం నాకు చాలా బాధాకరం. మీ అందరిలో కూడా ఈ బాధ నిర్లిప్తమైంది నాకు తెలుసు. మీరు మీ కళల్ని స్వేచ్ఛగా రాయలేకపోయారు. ఇక ముందు అలాంటిది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా, నిష్పక్షపాతంగా ఇక ముందు నుంచి తప్పకుండా జర్నలిస్టులు అంటే మా ప్రభుత్వం మీ జర్నలిస్ట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ప్రభుత్వం రాబోతుంది. ఎవరి మీద ఏ రిపోర్టర్ రాసుకోవచ్చు, ఎంత బ్యాడ్గా రాసేది, ఏదైనా తప్పు చేస్తుంటే నిలదీసే అధికారం, హక్కు ఈ జర్నలిస్టులకు మాత్రం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకా పోతే మిగతా మనకు తెలుసు. ఇక్కడ
ఈ జర్నలిస్టుని 2 భాగాలుగా విభజించేశారు. ఏదో ఒకటి డిజిటల్ మీడియా, ఒకటి రాసేవాళ్ళు ఒకటే. ఏందయ్యా, అందరూ ఒకటే సౌండ్. మీరందరూ జర్నలిస్టులే, మీరందరూ కలిసి వస్తే ఆ ప్రెస్ మీట్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు ఒకటి, మీరు ఒకటి అయితే ప్రెస్ మీట్ ఇప్పుడు కూడా సక్సెస్ కాదు. మీరందరూ ఒకటిగా ఉండండి. మా ప్రభుత్వం క్యాంటీన్, అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని పీకేసి ఒక ఆయనకి పెత్తనం ఇస్తారా? ఎవడబ్బు సొమ్మని ఆ రోజు అన్నా క్యాంటీన్ పీకేసి, అన్నా క్యాంటీన్ కాకపోతే జగనన్న క్యాంటీన్ పెట్టుకో, రాజన్న క్యాంటీన్ పెట్టుకో, లేకపోతే విజయం క్యాంటీన్ పెట్టుకో. ఎవరొస్తున్నారు? ఎంత దౌర్భాగ్యం అండి ఇది. క్యాంటీన్ 10 మందికి అన్నం పెట్టేది. నాకు తెలిసినంత వరకు ఈ కావల్లో ఎంతమంది మధ్యాహ్నం పూట అక్కడ పోయి భోజనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మంచి భోజనం. అలాంటి దాన్ని పీకేసి ఆఫ్ చేసి ఏదో ఆ బిల్డింగ్ అయిన సొంత బిల్డింగ్ అయినట్టానికి తప్పండి. ఈరోజు అన్నా క్యాంటీన్ మళ్ళీ మేము ఓపెన్ చేయబోతున్నాం. దాంట్లో ఎవరున్నా సరే జూన్ 4వ తర్వాత దాంట్లో ఎవరు ఉంటానులే పీకి బయట అవసరం చేస్తాం. మర్యాదగా ఈ లోపల వెళ్ళిపోవడం మీరు ఎవరున్నా సరే దాంట్లో. సో కాబట్టి మా ప్రభుత్వం జర్నలిస్టులకి ఈ విధంగా హెల్ప్ చేస్తేనే అన్నా క్యాంటీన్ కూడా తెరవబోతున్నాం. అన్నా క్యాంటీన్ విషయం వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయ్యారు. ఆ ప్రభుత్వం అసలు అన్నదాతలను ఎవరైనా కూడా పౌరుకుంటారు. అలాంటి అన్నదాతలను, అన్నా క్యాంటీన్ని పీకేసి ఉన్నటువంటి దాన్ని మేము పునరుద్ధరిస్తబోతున్నాం. అన్నా క్యాంటీన్లో రాష్ట్రం అంతా మళ్ళీ పునరుద్ధరిస్తాం. చిన్న ఎంప్లాయీస్కి ఒక వరంగా రాబోతున్నటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళీ జూన్ 5వ తేదీ నుంచి తప్పకుండా తెలుస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.